హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టెట్ టు డిఎస్సికి సంబంధించి తెలుగులో కవులు రచయితల గురించి చెప్పుకుందాము. ఈరోజు నేను చెప్పబోయేటువంటి కవి తిక్కన సోమయాజులు గారు. తిక్కన సోమయాజులు గారు తల్లిదండ్రులు అన్నమ కొమ్మన దండనాథుడు. తిక్కన సోమయాజు గారి ఇంటి పేరు కొట్టరువు. వాళ్ళ తాతగారు మంత్రి భాస్కరుడు. తిక్కన సోమయాజులు వాళ్ళ తాతగారు మంత్రి భాస్కరుడు గారు సోమయాజుల గారికి సార కవితాభిరాముడు అనేటువంటి బిరుదును సత్కరించారు. సో ఇంకా తిక్కన సోమయాజు గారు మనమసిద్ధి గారి దగ్గర ఆస్థాన కవిగా పనిచేశారు. అంతేకాకుండా సోమయాజు గారి శిష్యులు కేతన, మారణ, మంచన వీరు ముగ్గురు కూడాను తిక్కన సోమయాజు గారికి శిష్యులు. సోమయాజు గారి రచనలు తిక్కన సోమరాజు గారి రచనలు నిర్వచనోత్తర రామాయణం, భారతం, మహాభారతం, విరాట్ పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు ఈయన రచించారు. అంతేకాకుండా విజయసేనము అనేటువంటి ప్రబంధాన్ని కూడా తిక్కన సోమయాజులు గారు రచించారు. ఇంకా కృష్ణ శతకం అనేది ఒక శతకాన్ని రచించారు, కాకుంటే అది అలభ్యం. కవి సార్వభౌమ అనేటువంటి ఛందస్సును రచించారు, అది కూడా అలభ్యతమైనది. తిక్కన గారి బిరుదులు ఉభయ కవి మిత్రుడు. ఇది నిర్వచనోత్తర రామాయణం వల్ల అతనికి ఏర్పడినటువంటి బిరుదు. అంతేకాకుండా తిక్కన గారికి కవి బ్రహ్మ, అంతేకాకుండా మనమసిద్ధి రాజ్యస్థాపనాచార్య అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఈ తిక్కన గారి బిరుదు కవి బ్రహ్మ అనే బిరుదు జూనియర్ లెక్చరర్ పోస్ట్ 2011లో ఈ యొక్క బిట్టుని అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా తిక్కన్న గారి రచనా శైలి నాటకీయతతో కూడినటువంటిది. అంతేకాకుండా తిక్కన గారు మొదట శైవంలో ఉన్నారు, ఆ తర్వాత హరిహర ద్వైతంలో మారారనమాట. ఈయన మతం మారారనమాట హరిహర ద్వైతంలోకి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.